ఈ నెల 2వ తారీఖున మొదలైనటువంటి రంజాన్ మాసం ఈ నెల చివరి వరకు ఉంటుంది. ముస్లింలు పవిత్ర మాసంగా భావించే ఈ నెలంతా కూడా ఇఫ్తార్ విందులు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మన రాజకీయ నాయకులు కూడా ఈ ఇఫ్తార్ విందులు అయితే ఇస్తారు. అది సరే, వాళ్ళకి సిగ్గుందో లేదో పక్కన పెడితే, అంటే నేను అనేది ఏంటంటే, మనకెవరు కూడా అంటే ఒక ముస్లిమ్స్ మన ఒక వినాయక చవితికి కానీ, లేకపోతే ఒక దీపావళికి కానీ, లేకపోతే ఒక సంక్రాంతికి కానీ, దేనికైనా సరే ఏ పండుగ వచ్చినా కూడా ఎవరు మనకి ఇలాంటి విందులు ఇవ్వరు. కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం ఈ ఒక్క రంజాన్ మాసంలో చాలా రాజకీయ నాయకులు ఇఫ్తార్ విందులు ఇస్తూ ఉంటారు. సరే, అది పక్కన పెడితే, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏమంటున్నారంటే, ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందినటువంటి కొంతమంది ముస్లింలు ఏకంగా మూకమ్ముడిగా ఒక ప్రతిజ్ఞ చేశారు. ఈ ఇఫ్తార్ ఇందుకు కావలసినటువంటి వస్తువులు మనం ఈ నెలంతా కూడా హిందువుల దగ్గర వస్తువులు కొనొద్దు. ఇవి కాఫీర్ల దగ్గర కొంటే మనకి పుణ్యం రాదు. కాబట్టి ఈ ప్రతిజ్ఞ మన దేశంలో ఉన్నటువంటి అందరి సోదరుల దగ్గరికి చేరే విధంగా మీరందరూ కూడా దీన్ని చేరే విధంగా చేయాలంటూ వాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారు. అంటే మరి వాళ్ళలో ఉన్న యూనిటీ మరి మనం కూడా పాటించాలి కదా. వాళ్ళు ముస్లింలు, వాళ్ళు దర్జాగా ధైర్యంగా ఒక వినాయక చవితికి ప్రసాదాలు అమ్ముతారు. ఎలాగా? స్వీట్ షాపుల్లో పువ్వులు అమ్ముతారు, పళ్ళు అమ్ముతారు. వినాయక చవితికి కాదు, దీపావళికి కాదు, మన కార్తీక మాసంలో, మన పుణ్యమాసం అయినటువంటి కార్తీక మాసం అంతా కూడా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. దీని గురించి ఏ ఒక్క కుహనా మేధావి మాట్లాడరు. దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఇదే మన దేశ దౌర్భాగ్యం. వాళ్ళంత యూనిటీగా ఉన్నారు. వాళ్ళ మాసం రంజాన్ మాసం, కాఫీర్ల దగ్గర కొనొద్దు. మరి వాళ్ళు కూడా మనకు అమ్మకూడదు కదా. వాళ్ళు కూడా వినాయక చవితికి ఏమీ అమ్మకూడదు, దీపావళికి ఏమి అమ్మకూడదు, కార్తీక మాసంలో హిందువులకి ఏమి అమ్మకూడదు. అదే ఉండాలి. కానీ మనకు సిగ్గులేదు కాబట్టి మనం కొంటూ ఉంటాం.